ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. సింహ సంక్రమణ కాలం. సూర్య భగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తారీఖున నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:44 నుండి మఖా నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది పూర్తి అవుతుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. సహజంగా సూర్య భగవానుడు 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. సూర్యభగవానుడు రాజకీయము, కీర్తి, కోపము, ఆవేశము, ఆరోగ్యము, ఉద్యోగము, నేత్ర సంబంధమైన వ్యాధులు, పితృకారకుడు సూర్యభగవానుడు, శరీర సౌఖ్యము, శిరోవ్యాధులు, ఉష్ణము, మనోవిచారము, రాజభయము, అదృష్టము, అపజయాలన్నింటినీ కూడా కలగచేసేవాడే సూర్యుడు. అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము. గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే. అందువల్లే పాత రోజుల్లో మన అస్తాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తుంది. అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్యభగవానుడు వల్లనే అవుతుంది. ఈ సూర్యభగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మేషరాశి వాళ్ళకి సూర్యుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల నెల రోజుల పాటు సూర్యభగవానుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, గణనీయంగా కొన్ని విషయాల మీద శ్రద్ధ చూపించే అవకాశాలు ఉండటం, నూతన ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తుంటాయి వాళ్ళకి. అంటే రకరకాల వ్యాపారాలు చేయాలని, రకరకాల ఉద్యోగం చేయాలని అనేక ఆదాయ మార్గాలు బాగా కనపడే అవకాశాలు ఉండటం, ఏదో మార్గంలో ఆదాయాన్ని మనం పెంచుకోవాలి, అదృష్టాన్ని ఎలా మనం తొంగి చూడాలని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. అంటే సరైన మార్గంలో వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి ఒక ఆలోచన, అంటే మైండ్లో కొంత బుద్ధి కలగటానికి కూడా ఈ ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలగటం, మంచి ఉద్యోగంలో చేరటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉండటం, అధికారుల యొక్క అనుగ్రహము, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అనుకోవచ్చు, అన్నదమ్ముల మధ్యలో అనుకోవచ్చు, అక్కచెల్లెల మధ్యలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతుంటాయి. గౌరవ మర్యాదలతో పాటు కుటుంబ జీవితం కూడా సంతోషకరంగా జరిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువుల వల్ల భయం కలుగుతుంటుంది. అంటే మనకు చాలామంది కూడా జీవితంలో కొంతమంది శత్రువులు ఉంటారు. మీరేం భయపడాల్సిన పని లేదు. భయం కలుగుతుంది. భయం కలిగినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, అంటే ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అనుకున్నంత, వాళ్ళు ఏదైతే అనుకుంటారో దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు రావటమే కాదు, మానసికంగా కొంత ఆందోళన, టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే సైకలాజికల్ ఇష్యూస్ అనేది ఇప్పుడు కూడా మీరు పడొద్దండి, మానసికంగా ఆందోళన పడొద్దండి. కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా మీకు నమ్మక ద్రోహం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మన నమ్మక ద్రోహం అనేది మనకు కలగకూడదు కదా. అంటే ఎవరిని కూడా పరిపూర్ణంగా నమ్మకూడదు అని అర్థం. నమ్మామా మనం మోసపోతున్నట్టు అర్థం. కాబట్టి ఎవరిని కూడా నమ్మొద్దండి, డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి. అంటే మనీ పరంగా ఏదైతే ఉంటుందో, మనీ అనేది మీద ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది, అనేక మార్గాల్లో ఆదాయం అనేది బాగా కనపడుతుంటుంది. దానితో పాటు ఎవరికీ కూడా డబ్బులు అనేవి ఇచ్చిపుచ్చుకునే లావాదేవీల విషయంలో ముందుకు వెళ్ళొద్దండి.
దానితో పాటు బంధుమిత్రులతోటి కూడా వాళ్ళకు కూడా కొంత ధనం ఖర్చు పెట్టే అవకాశాలు అనేవి వస్తాయి మీకు. అంటే ఏదో మన ఇంటికి రావటం, బంధుమిత్రులు స్నేహితులు రావటం, వాళ్ళ ద్వారా మనం ఏదో బయటకు తీసుకువెళ్ళటాలు, వాళ్ళతో కొంత ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఆ ఖర్చులు అనేవి మీరు తగ్గించుకోండి. ఖర్చు పెట్టండి, పొదుపును పాటించండి. స్థిరం లేని బుద్ధి, మీకు స్థిరమైన బుద్ధి అనేది అలవర్చుకోండి. అనారోగ్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తుల మటుకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. చంచల బుద్ధి లేకుండా ఉండటం మంచిది. ఒకటే నిర్ణయాన్ని తీసుకోండి. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంటుంది. చదువుకోవాలని వేరే వ్యాపకాల మీద తగ్గించుకొని చదువు పట్ల ఆసక్తి చూపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో కానీ, అలానే భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అంటే మంచి పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ వాళ్ళకు కానీ, దానితో పాటు ట్రేడ్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ, మెడికల్ షాపుల వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ, అలానే న్యాయవాదులకు కానీ, జడ్జెస్ కానీ వీళ్ళకి మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆదాయ మార్గం బాగా పెరుగుతుందని అర్థం. ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులకు కానీ, దాంతోపాటు ఏదైతే చిరు వ్యాపారులు ఉంటారు, తర్వాత చిరు వ్యాపారులతో పాటు మిగతా ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళందరికీ కూడా లాభాల బాటలో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా లాభాల బాటలో ఉంటారు అని అర్థం. అంటే ఆదాయం అనేది బాగా పెంచుకుంటారు. ఆ పెంచుకోవటంతో పాటు ఏమి చేయాలని కూడా వాళ్ళు ముందుకు వెళ్ళి నూతన పెట్టుబడులు ఇవన్నీ కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బంధుమిత్రులతో పాటు ధనం అనేది ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండటం మంచిది. మానసికంగా ఆందోళన పడొద్దండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా నేను చెప్పిన రెమెడీస్ కూడా పాటించండి, మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా. ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో 4 ఆదివారాలు వస్తాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి. చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ, అలానే ఆదిత్య స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారాయణం చేయాలి. రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అని అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఆదిత్యాయ విద్మే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే ఈ 2 మంత్రాలను చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం దివాకరాయ విద్మే ప్రభాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ 4 మంత్రాల్లో 4 మంత్రాలు చదవచ్చు. లేకపోతే 4 మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక 21 టైమ్స్ కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ చదువుకోవాలి. ఇది రెండో ఆదివారం సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అర్ఘ్యం అయితే విడవాలి, ప్రతి ఆదివారం రోజున కూడా. మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి. అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎక్కడ చేయాలి? గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది. అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైనది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే. పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే, ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి, కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత, దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 4వ ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి.
ఇది మీరు చేయాల్సింది విషయం. ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి, గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వండి. ఇస్తే వారేం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి. ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా, వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా, శివాలయంలో అయినా, ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే, అమ్మవారి టెంపుల్లో అయినా సరే, గణపతి దేవాలయంలో అయినా సరే, ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేస్తుంటారు, అందరికి కూడా పంచిపెడుతుంటారు. దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఉద్యోగం కానీ, అపజయాలు కానీ, నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, శత్రువుల వల్ల భయము, సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే, ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి. సూర్యుడి యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది. మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి, కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.